అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కానివ్వండి, అదేవిధంగా అభివృద్ధి అనేది 2040కి చేస్తామని చెప్పి హామీలు ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, తర్వాత సనాతన ధర్మం పేరు చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేయగలిగిన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అసెంబ్లీ ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క స్థానానికి పరిమితం చేస్తామని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే ఒక్క స్థానంలో నిల్చోబెడతామని చెప్పి అసెంబ్లీలో ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించి ఆ కార్యక్రమాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేసుకుంటూ అదేవిధంగా నీచంగా ప్రవర్తించడం అనేది ఈరోజు ఎంపీపీ స్థానాల్లో 40 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి 40 స్థానాలు వేయించడం అనేది ప్రశంసనీయం. ఈరోజే అర్థమవుతుంది జగన్ పరిపాలన విధంలో కానివ్వండి, జగన్ మీద ఉన్న ప్రజల్లో అభిమానం కానివ్వండి, జగన్ మీద ఉన్న ప్రశంసను కానివ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు అయ్యన్న పాత్రుడు అన్నట్టు జగన్ ఇంకా చావలేదు, ఓడిపోయాడంతే. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు, ఇంటికి వచ్చినటువంటి పెన్షన్లు, ఇంటికి వచ్చినటువంటి రేషను, ఏవైనా పని ఉంటే ఫోన్ కాల్తో పని అయిపోయే పరిస్థితి. ఈరోజు కనీసం గ్రామ సచివాలయాలు ఒక్కరంటే ఒక్కడు కూడా కనిపించట్లా. 24 ఉద్యోగాలు, ఆ 24 ఉద్యోగాలు కనీసం ఒక్కరంటే ఒక్కరో ఇద్దరు కనిపిస్తూ ఉంటారు. వ్యవస్థ పైన ప్రెజర్ లేదు, వ్యవస్థ పట్ల ఒక నియమ నిబంధనలు కూడా లేవు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అభివృద్ధి పేరిట మన ఆంధ్ర రాష్ట్రం ఉద్యోగస్తులకు ఊరికనే డబ్బులు ఇస్తున్నామనే విషయం గుర్తుపెట్టుకోండి. ఉద్యోగం అనేది ఒక బాధ్యతారహితంగా లంచాలు అడుగుతున్నటువంటి ప్రభుత్వం మొదలైంది. ఎంఆర్ఓలు, విఆర్ఓలు ప్రతి ఒక్కరు కూడా లంచగొండి వాలకాలు వేస్తూ లంచాలు మింగేస్తూ తర్వాత ఇంత నీచమైన ప్రభుత్వాన్ని ఈరోజు మనం చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీడర్ కాదు, ఏకంగా 40% షేర్, సాధారణంగా 40% షేర్ రావాలి అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఇంచుమించుగా 8-9 పార్టీలు కలిపి ఏకమై స్థానాలు పంచుకొని కేవలం 45-46% తీసుకొచ్చారు. ఓన్లీ ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఏకంగా సింగిల్గా పోటీ చేస్తే 40% వచ్చిందంటే ఇది నిజంగా అతిశయోక్తి కాదు. కొంతమంది అన్నట్టు ఇది ట్రాంపరింగే జరిగిందో, మరికొంతమంది అన్నట్టు ఇంకేదో జరిగిందో. ఏం జరిగినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి పైన విశ్వాసం అనే ఒక వర్డ్ అనేది ఈరోజు మనం మాట్లాడుకోవాలి. వేరే మహిళ నేను జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తానని చెప్పి ఎంపీపీలందరి ముందు కూడా చేయూతనిచ్చి జగన్కి మద్దతు తెలిపింది. అధికారంలో లేకున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి పైన అంత అభిమానం ఉంది అంటే జగన్ చేసిన మంచి ఎవరికీ కనిపించదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 3 సంవత్సరాలు కరోనా కాలం పోయినప్పటికీ ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3 సంవత్సరాల కరోనాలో వ్యాక్సినేషన్ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఆ యొక్క సిచ్యువేషన్ అనేది కళ్ళ ముందు కనిపిస్తేనే భయభ్రాంతం అవుతూ ఉంటాం. ఇంచుమించుగా దేశంలోనే నెంబర్ 1 స్థానంలో వ్యాక్సినేషన్. ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క వార్డులో, ప్రతి ఒక్క క్లినిక్ సెంటర్స్ పెట్టి బికాస్ ఆఫ్ పేదవాడు ఆరోగ్యంగా ఉంటే, పేదవాడు ఆనందంగా ఉంటే చూద్దామని చెప్పినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఇందులో అతిశయోక్తి లేదు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఇంత మంచి చేసిన వ్యక్తికి 40 స్థానాలు రావడం అదొక పెద్ద విషయం కాదు. ఎంపీపీ స్థానాలు ఈరోజు 40 వచ్చాయి అంటే, ప్రతిపక్షంలో కూడా లేని పరిస్థితిలో 40 స్థానాలు వచ్చాయి అంటే 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. వై నాట్ 175 అనే ఒక మార్కును మరొక్కసారి మీరు అందరూ గుర్తు చేసుకోమని కోరుకుంటూ వస్తాయని కూడా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ
ప్రతి ఒక్క వ్యక్తిని కూడా, ప్రతి ఒక్క విశ్వనీయతను కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఈ 4 సంవత్సరాలు కళ్ళు మూసుకుని కోరుతా ఉన్నాను. మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా ఇంతకు చేసే కార్యక్రమం చేద్దామని చెప్పి కూడా కోరుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. శుభం. జై హింద్.